హాయ్ అండి. ఈరోజు మనము పుదీనా రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈ వీడియో నచ్చినట్లయితే మీరు ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది లంచ్ బాక్స్లలోకైనా చాలా బాగుంటుందండి పిల్లలు పెట్టి పంపడానికి. ముందుగా ఒక 1.5 గ్లాసు బియ్యం తీసుకొని ఒకటికి 2 సార్లు బాగా కడుక్కోవాలండి. బియ్యము బాగా కడుక్కొని నీళ్లు పోసి పెట్టుకోవాలండి. 1-2 సార్లు బాగా కడుక్కున్న తర్వాత నీళ్లు పోసుకొని వంపేయండి. ఒకసారి కడుక్కొని మళ్ళీ ఒకసారి ట్యాప్తో నీళ్ళు పట్టేసుకొని మళ్ళీ ఒకసారి కడుక్కొని నీళ్లు పోసి బియ్యం మునిగేంత వరకు నీళ్లు పోసేసి పక్కన పెట్టుకోండి. పెట్టి పక్కన పెట్టుకొని ఒక అరగంట నాననివ్వండి. ఈలోపు మనము దానికి ఏమేమి కావాలో వెజిటబుల్స్ కట్ చేసుకుందామండి. ఒక ఆనియన్ తీసుకొని ఇలా పొడుగ్గా కట్ చేసుకోండి. అలాగే ఒక టమాటాని తీసుకొని ఇలా పొడుగ్గా కట్ చేసి పెట్టుకోండి. అలాగే ఒక క్యారెట్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. ఇవి కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత 2 పచ్చిమిరపకాయలు కూడా తీసుకొని కట్ చేసి పక్కన పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో పుదీనా, కొత్తిమీర, ఒక పచ్చిమిర్చిని కూడా తుంచి వేసుకోండి. పచ్చిమిర్చిని తుంచి వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకొని అవి మీద కావాలి కదండి, అందుకని కొంచెంగా వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి. తర్వాత ఒక పాత్ర తీసుకొని అందులో నూనె వేసుకొని మసాలా దినుసులంతా వేసుకోవాలండి. బిర్యానీ మసాలాలంతా. అది వీడియో క్లిప్ అయింది, ఏమనుకోవద్దు. తర్వాత మనం కట్ చేసుకున్నాం కదండి ఆనియన్స్ వేసుకొని కలుపుకోవాలండి. అవి కొంచెము గోల్డెన్ కలర్లోకి వస్తాయి కదండి, బాగా వేగి గోల్డెన్ కలర్లోకి వస్తాయండి. ఇలా వచ్చిన తర్వాత అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి అవి పచ్చిమిర్చి, అలాగే పచ్చిమిర్చి, బఠానీ, ఒక క్యారెట్ ముక్కలు వేసుకోవాలండి. మనం కట్ చేసుకున్నాం కదా క్యారెట్ ముక్కలు, అవి టమాటా కూడా వేసుకొని మొత్తం వేసుకొని కలుపుకోవాలండి. ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మగ్గించుకోండి. ఒకసారి ఇలా బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ మగ్గించుకోవాలి. 2 మినిట్స్ మగ్గిన తర్వాత ఒకసారి మూత తెచ్చి చూడండి. ఇలా కొంచెం ఉడికాయి కదండి, ఒక 50% అలా ఉడుకుతాయండి. ఉడికిన తర్వాత మనము ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదండి పుదీనా పేస్ట్, అది కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి. ఒకసారి మూత తీసి చూద్దామండి. చూసారు కదండి, ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు 1-2 గ్లాసుల చొప్పున నీళ్ళు వేసుకోవాలండి. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసులు నీళ్ళు వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత అందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి. కల్లుప్పు వేసుకున్నాను నేను, మీ దగ్గర సాల్ట్ ఉంటే వేసుకోండి, కల్లుప్పున్న వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకున్నారండి. ఇలా నీళ్ళు తెరలు కాకుతున్నప్పుడు మనం నానపెట్టుకున్నాం కదండి ముందుగా బియ్యం, ఆ బియ్యం కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోండి. మూత పెట్టుకొని ఉడికించుకున్న తర్వాత కొంచెం ఒక 5 మినిట్స్ అలా హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి. తర్వాత సిమ్లో పెట్టి ఒక 10 మినిట్స్ ఉడికించుకోండి. ఇలా ఉడికిన తర్వాత చూడండి ఇలా అవుతుందండి. ఇలా వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. రైతా ప్రిపరేషన్ కూడా చూద్దాం ఎలా చేయాలి. ముందుగా ఒక కీరాని తీసుకొని పీల్ చేసుకొని అలాగే ఒక పచ్చిమిరపకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. అలాగే ఆనియన్ కూడా తీసుకొనేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి, అప్పుడే రైతా టేస్టీగా ఉంటుందండి. అలాగే కీరాని కూడా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా చేసుకోండి. కీరా వేసుకోవడం వల్ల బాడీలో హీట్ అనేది తగ్గుతుందండి. ఈ బిర్యానీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. రైతా కూడా బిర్యానీకి కుకుంబర్ వేసుకోవడం వల్ల. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని. ఇంకా రైతా రెడీ అయింది కదండి. మనం అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఒకటి చిన్నది ఏదైనా పాత్ర తీసుకొని అందులో మనం కట్ చేసుకున్నవన్నీ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు, కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. బాగా కలుపుకున్న తర్వాత కొంచెం పెరుగు వేసుకోవాలండి. పెరుగు వేసుకొని మీకు ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంత పెరుగు వేసుకోండి. పెరుగు వేసుకొని అందులో కొంచెం వాటర్ కన్సిస్టెన్సీలో కలుపుకోండి, మరి తిక్కుగా కాకుండా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.